రాబోయే 5 ఏళ్లలో 2031 నాటికి మన దేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ సంఖ్య 25,217కి, కుబేర్లు బిలియనీర్ల సంఖ్య 313కి పెరగొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. $30 మిలియన్ అంటే దాదాపు 270 కోట్లు అంతకంటే ఎక్కువ నికర ఆస్తి కలిగిన వాళ్ళని యుఎన్హెచ్డబ్ల్యూలుగా, 9,300 కోట్ల కంటే అధిక సంపద కలిగిన వాళ్ళని కుబేర్లుగా బిలియనీర్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో 19,877 మంది ఈ అపర కుబేర్లు ఉన్నారు, 2,007 మంది బిలియనీర్లు ఉన్నారని నైట్ ఫ్రాంక్ నివేదిక చెప్తోంది. భారత్లో బిలియనీర్ల సంఖ్య 2026 ప్రారంభంలో 207 ఉంటే 5 ఏళ్లలో 51% పెరిగి 313కి చేరుతుందని సంస్థ అంచనా వేసింది. యుహెచ్ఎన్‌డబ్ల్యూఐ సంఖ్య 27% వృద్ధితో 25,217కి చేరుతుందని సంస్థ అంచనా వేసింది. దేశంలో మొత్తం అత్యంత సంపన్నులో 35.4% మంది ముంబైలోనే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యుహెచ్డబ్ల్యూఐల ఉన్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది. సంపన్న వర్గం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అద్దం పడుతోంది. డిజిటలైజేషన్, స్టాక్ మార్కెట్లో ప్రైవేట్ క్యాపిటల్, కుటుంబ వ్యవహారాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ నైట్ ఫ్రాంక్ చెప్పుకొచ్చింది.